ఏ విధంగా దీన్ని చూస్ చేసుకోవచ్చు అంటారు? బేసికల్ గా మీకు పీపీఎఫ్ లో వచ్చి క్వాలిటీస్ ఉంటాయండి, థిక్నెస్ ఉంటాయి. మీకు 2-3 months కే పాడైపోయిందంటే అందులో టీపీహెచ్, టీపీయూ అనే ఉంటాయండి. టీపీహెచ్ అనేది మీకు చీప్ క్వాలిటీ పీపీఎఫ్. ఓకే. సో అదేంటంటే మనం ఒక 30-40,000 లో చేసేయచ్చు, ఒక 2-3 years వారంటీ ఇచ్చేయచ్చు. సో బట్ అది వన్స్ వెహికల్ మీద అప్లై చేసిన తర్వాత మీ వెహికల్ కి ఉండే పెయింట్ డ్యామేజ్ అయిపోతుంది. సో బేసికల్ గా పీపీఎఫ్ మీకు ప్రొటెక్ట్ చేయాలి. సో మీరు ఆ లో క్వాలిటీ వేసుకుంటే ప్రొటెక్ట్ చేయడం పక్కన పెడితే మీకు అది పెయింట్ డ్యామేజ్ చేస్తుంది. మీకు మళ్ళీ అది ఈ థిక్నెస్ రాదండి. అది మీకు అరౌండ్ 120-130 నానోమైక్రాన్స్ వస్తుంది. ఇది మీకు కంప్లీట్లీ 200 నానోమైక్రోస్ థిక్నెస్ 200 నానోమైక్రాన్స్ అండ్ టీపీయూ మెటీరియల్ వస్తుంది. ఓకే. టీపీయూ ఇదైతే టీపీయూ. ఒకవేళ నార్మల్ తీసుకుంటే లో బ్రాండ్ లో అంటే టీపీహెచ్ అది వస్తుందండి. సో అది దానికోసం ఇన్వెస్ట్ చేయకూడదండి అసలు. మీకు అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. టీపీహెచ్ అనే మెటీరియల్ కి అసలు వెళ్ళకూడదు. బేసికల్ గా మనకి మార్కెట్ లో కస్టమర్ కి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, సో నా బడ్జెట్ ఇదే అని చెప్తే అది మెటీరియల్ వేసేస్తున్నారు, బట్ అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే 30-40,000 1 year లోనే ఒక 3-4 times పెట్టుకునే అవకాశం ఎక్కువైపోతుంది. దీనికి ఇన్వెస్ట్ చేసేదే మీకు 1 year లో దానికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మెయిన్ కార్ యొక్క డ్యామేజ్ కూడా ఎక్కువ, కార్ పెయింట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అవును.